బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులను సింగరేణి కంపెనీ కేటాయించాలని శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కలవేణి శంకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సిన పార్లమెంట్ ఎన్నికల్లో చట్టసభల్లో సింగరేణి ఓట్లతో గెలిచిన ఎంపీలు సింగరేణి సంస్థను కాపాడడం కోసం కార్మిక వర్గానికి అండగా నిలబడడం కోసం ప్రయత్నం చేయలేకపోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి పార్టీ మతోన్మేద బీజేపీ పార్టీ సింగరేణి సంస్థను నిర్వీర్యానికి పూనుకోవడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ దాని అనుబంధ సంస్థ సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన సింగరేణి బొగ్గు బావులకు ఏఐటీయూసీ అనుబంధాన్ని గుర్తుపెట్టుకుని బొగ్గు బావులను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. గుర్తింపు సంఘాన్ని ఓట్లేసి గెలిపించిన కార్మిక వర్గానికి అండగా నిలవాల్సిన బాధ్యతను అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి సంస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి పోరాటం ద్వారా హెచ్చరిక చేస్తూ వేలంపాటలో పాల్గొనే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు హెచ్చరిక జారీ చేస్తున్నామని అన్నారు. ఎవరు కూడా ప్రైవేట్ టెండర్లలో పాల్గొనొద్దని పిలుపునిచ్చారు. బొగ్గు బావులను వేలం వేయాలనేటువంటి కుట్ర పూనుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండి ఈ సింగరేణి కార్మికులకు ఈ సంస్థను కాపాడాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఇవాళ ఏఐటీసీ సెంట్రల్ కమిటీ అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ వీరి నాయకత్వాన సింగరేణి బొగ్గుబావుల జేఎం ఆఫీసుల ముందు రిలే నిరాదీక్షలు ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సింగరేణి సంస్థను ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు కూడా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన ప్రతి హక్కును సాధించడంతో పాటుగా ఈ సంస్థను కాపాడుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సింగరేణి బొగ్గుబావులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల మీద కానీ లేకపోతే ఈ బొగ్గుబావులకు సంబంధించినటువంటి రక్షణ విషయంలో కానీ అనేకమైనటువంటి బూటకపు మాటలు చెప్పేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేసే కాడ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ ఉన్నారు. ఈ వేలం పాటల ద్వారా ఈ సంస్థకు నష్టం జరుగుతుంది. ఇలా జనరల్ మజూర్ కాడ నుంచి మొదలుకుంటే జీఎం వరకు కూడా సంస్థ ఉంటేనే మనం అందరం ఉంటాం. ఈ వాస్తవాన్ని గమనించి అందరూ కూడా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగస్వామ్యం కావాలి. ఈ వేలం పాటలు నిలిపివేసుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధీటైనటువంటి పోరాటాలు కొనసాగిస్తాం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ నాయకత్వాన ఈ సంస్థను కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.